అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మనకుంది. నాన్నగారు కార్యక్రమాలు చేశారు. ఇదే విధంగా ముందుకెళ్ళాలి. వెళ్ళొస్తా. ఒరేయ్ ఏ రాజు రండి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా. నీ ఎబ్బని రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. నా పేరులోనే సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. ఏం వస్తావా? ఏట్రా మీరు మాట్లాడేది? రాడనుకున్నారా, రా లేరనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, జాక్షన్ జామ్ అయిపోద్ది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా పేరు శివమని, నాకు కొంచెం మెంట. ఏంటి తారకేంటిఆర్ గారు? యమా ఏమంటివి? మానవ జాతి నీచమా? వైద్యం వరకు వెంటాడి వేధించి ముప్పుతెప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చూడా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారము! రాయ్, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ఏరా. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మనకుంది. నాన్నగారు కార్యక్రమాలు చేశారు. ఇదే విధంగా ముందుకెళ్ళాలి. వెళ్ళొస్తా. ఒరేయ్ ఏ రాజు రండి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా. నీ ఎబ్బని రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. నా పేరులోనే సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. ఏం వస్తావా? ఏట్రా మీరు మాట్లాడేది? రాడనుకున్నారా, రా లేరనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, జాక్షన్ జామ్ అయిపోద్ది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా పేరు శివమని, నాకు కొంచెం మెంట. ఏంటి తారకేంటిఆర్ గారు? యమా ఏమంటివి? మానవ జాతి నీచమా? వైద్యం వరకు వెంటాడి వేధించి ముప్పుతెప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చూడా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారము! రాయ్, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ఏరా.